ఏంటో నా లైఫ్. అందరూ లైఫ్లు బానే ఉన్నాయి. నా లైఫే ఇంత దరిద్రంగా ఉంది. నా లైఫ్ ఏంటి ఇలా ఉంది? అందరూ హ్యాపీగానే ఉన్నారు. నాకే ఈ కష్టాలన్నీ అని అనుకుంటున్నారా? ఇలా అనుకునే ప్రతి ఒక్కరికి కూడా వాస్తవాన్ని చెప్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, వెల్కమ్ టు సుజీశ్వర్. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. అందరి లైఫ్ కూడా చాలా నార్మల్గా, చాలా హ్యాపీగా ఉంది అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి ఏంటంటే ప్రతి నార్మల్ లైఫ్ లో కూడా ఒక యుద్ధం జరుగుతుంది. కనిపించని యుద్ధం. ఎవరికీ చెప్పుకోలేని బాధ, ఎవరూ అర్థం చేసుకొని కష్టాలు, బయటికి నవ్వులు, లోపల టెన్షన్స్. ఇదే నార్మల్ లైఫ్ లో జరిగే పెద్ద యుద్ధం. ఈ రోజు నేను చెప్పే వీడియో మీ కథ కూడా అయ్యుండొచ్చు. నెంబర్ 1, మిడిల్ క్లాస్ లైఫ్. బయట కనిపించేది ఒకటి, లోపల కనిపించేది ఇంకొకటి. బయటికి ఎలా కనిపిస్తుందో తెలుసా? కుటుంబం సంతోషంగా ఉంది, మంచి జాబ్ ఉంది, పిల్లలు చదువుకుంటున్నారు. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు టూర్స్ కి వెళ్ళిన పోస్టులు, లేదా స్మైల్ తో దిగిన ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్, మంచి మంచి ట్రిప్స్, ఇవన్నీ సోషల్ మీడియాలో సూపర్ గా అనిపిస్తాయి. ఫేస్బుక్ లో, స్టేటస్ లో నెంబర్ 1 ఫొటోస్ ని దిగి మరీ పెట్టేస్తూ ఉంటారు. ఎవ్వరికి కనిపించని లోపల జరిగేదేంటో తెలుసా? ఈఎంఐ టెన్షన్స్, అప్పులు, జాబ్ సెక్యూరిటీ టెన్షన్, ఇంట్లో చిన్న చిన్న గొడవలు. మన లైఫ్ లో పెద్ద పెద్ద గొడవలు, పెద్ద పెద్ద హిస్టరీస్ ఏం జరగక్కర్లా. ఈ చిన్న చిన్న బాధలే ఒక్కొక్కటిగా చేరి మనకు హెవీగా అనిపిస్తాయి. ఇంకా నెంబర్ 2, చెప్పుకోలేని బాధలు. అంటే చాలా గోల్స్ ఉంటాయండి. నేను అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అని అనుకుంటారు. కానీ పరిస్థితులు ఎక్కడా కూడా సహకరించవు. ఏదైనా బిజినెస్ చేద్దాము అంటే మధ్యతరగతి వాళ్ళకి డబ్బులు పెట్టుబడి పెట్టాలన్నా, ఏదైనా లాస్ వస్తుందేమో అన్న టెన్షన్. నేను చేసే చిన్న పొరపాటు వల్ల నా కుటుంబం కూడా రోడ్డును పాలవుతుంది, నలుగురు ఏమంటారో అని ఆలోచనలు. అలా అని చెప్పి ఆ బాధను ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పుకోరు. వాళ్ళల్లో వాళ్లే బరువుని మోస్తూ ఉంటారు. వాళ్ళ చిన్న చిన్న హ్యాపీనెస్ ని నేనెందుకు దూరం చేయాలి అని చెప్పి బరువుని మోస్తూ ఉంటారు. ఇంకా రిలేటివ్స్ కంపారిజన్, బంధువులు పోల్స్తూ ఉంటారు. వాళ్ళు ఇల్లు కట్టేశారు, నువ్వెప్పుడు కడతావు? వాళ్ళు ఆ స్థాయిలోకి వెళ్ళారు, ఇంకా నువ్వెప్పుడు? వాళ్ళు పిల్లలకి ఈ జాబ్ వచ్చింది, నీకెప్పుడు? వాళ్ళంత బంగారం కొన్నారు, నువ్వు కొంటున్నావా? ఇలా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటారు. ఇలాంటి మాటలు బయటికి చిన్నగానే కనిపిస్తాయి, కానీ లోపల గాయంగా మారిపోతూ ఉంటాయి. ఇంకా నెంబర్ 3, ఫ్యామిలీ రియాలిటీ ఏంటో తెలుసా? తండ్రి తన ఆరోగ్యాన్ని పట్టించుకోడు, తల్లి తన చిన్న చిన్న కోరికలను వదిలేసుకుంటుంది, పిల్లలు కష్టంగా భారంగా చదువుకుంటూ ఉంటారు. ఇది సమాజంలో ఒక కామన్ సీన్ గా అయిపోయింది. ఇక్కడ ఎవ్వరూ విలన్స్ కాదు, పరిస్థితులే మనకు విలన్ గా కనిపిస్తూ ఉంటాయి, మనల్ని ఆ పరిస్థితికి తీసుకొస్తూ ఉంటాయి. ఇంకా నెంబర్ 4, అందరితో బాగానే ఉంటాం, అందరితో పైకి బాగానే మాట్లాడతాం, కానీ లోపల ఏదో తెలియని బాధ. పైకి స్మైల్ ఇస్తూనే ఉంటాం, కానీ ఏదో గిల్టీ ఫీలింగ్, ఇంకా ఏదో అలజడి. నెల చివరికి వచ్చేసరికి బ్యాలెన్స్ 0. ఇంకా ఎంతకాలం ఇలా అనే ప్రశ్న. మనం ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చుకుంటూ ఉంటాం, వాళ్ళ లైఫ్ తో మన లైఫ్ ని కంపేర్ చేసుకుంటూ ఉంటాం. పైకి కనపడేదంతా నిజం కాదు అన్న వాస్తవాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఇదే మీరు చేసే అతి పెద్ద తప్పు. ప్రతి ఒక్కరూ కూడా మీలానే పైకి నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు. మీరెలా వేరే వాళ్ళ ముందు నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారో వాళ్ళు కూడా మీతో అలాగే నవ్వుతూ మాట్లాడుండొచ్చు కదా. వాళ్ళు కూడా ఏ బాధ బయటికి చెప్పలేక అన్ని లోపలే దాచుకోవచ్చు కదా. మీరెందుకు వాళ్ళతో పోల్చుకుంటున్నారు? మీరెలా సైలెంట్ యుద్ధం చేస్తున్నారో అదే సైలెంట్ వార్ వాళ్ళ లైఫ్ లో కూడా జరుగుతుంది అన్న వాస్తవాన్ని గ్రహించండి. ఎవ్వరి లైఫ్ ని గుడ్డిగా నమ్మకండి. ఎవ్వరు ఎక్కడా సంతోషంగా ఉండలేరు. ఎవరి లైఫ్ లో అయినా కష్టాలు ఉంటాయి, ఎవరి లైఫ్ లో అయినా కొన్ని కొన్ని హ్యాపీనెసెస్ ఉంటాయి. వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి. మీ జీవితాన్ని ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవటమే మీరు చేసే అతి పెద్ద తప్పు. ఇంకా నెంబర్ 5, అసలు మన ప్రాబ్లం ఏంటో తెలుసా? మనకు మనమే విలువించుకోకపోవటం, మన సక్సెస్ ని మనమే ఒప్పుకోలేకపోవటం, మన సక్సెస్ ని వేరే వాళ్ళతో పోల్చుకొని వాళ్ళు ఎక్కువ సాధించారు అని చెప్పి మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉండటం. మనం సాధించిన దాన్ని కూడా ఈ ప్రాసెస్ లో మర్చిపోతున్నాం. మీ సక్సెస్ ఏంటో తెలుసా? మీరు ఒక నెల ఇంటిని నడిపారు అంటే అది మీ విజయం. మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టారు అంటే అది మీ సక్సెస్. కష్టపడి నిజాయితీగా బ్రతకగలగటం ఒక గొప్ప వరం, గొప్ప విషయం. మీరు ఇన్ని సక్సెస్లు సాధించి మీరు ఏమీ సాధించలేదు అని ఇంకా అనుకుంటూ ఉంటారు. చాలా మందికి కాళ్ళు చేతులు లేక, ఇల్లు లేక చాలా ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కానీ మీరు వాళ్ళని కంపేర్ చేసుకోండి. వాళ్ళతో పోల్చుకుంటే మన కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు అన్నీ కూడా సవ్యంగా ఉన్నాయి. మనం చాలా అదృష్టవంతులం. కనీసం రోజు తినటానికి తిండి దొరుకుతుంది. మన కాలు చెయ్యి పని చేసుకునే శక్తి మనకి ఇంకా ఉంది. మన కుటుంబం ఆరోగ్యంగా ఉంది. మన లైఫ్ ని మనం గడుపుతున్నాం. 365 రోజుల్లో మనం తిండికి లోటు లేకుండా కనీసం ఒక నీడ, తిండి అనేది మనకు ఏర్పాటు అయింది. ఇలా ఆలోచించండి. మీకంటే గొప్ప వాళ్ళతో పోల్చుకొని మిమ్మల్ని దిగజార్చుకోకండి. అనవసరంగా మీ మనసును పాడు చేసుకోకండి.
మీరు హ్యాపీగా ఉండండి. మీకు ఉన్న దానిలో హ్యాపీగా ఉండండి. మీరు చాలా సంతోషంగా ఉన్నారు అన్న వాస్తవాన్ని మర్చిపోతున్నారు వేరే వాళ్ళతో పోల్చుకుంటూ. మీలో మార్పు రావడానికి కొన్ని విషయాలు చెప్తాను వినండి. మీ కష్టాలను అంగీకరించండి. ఇతరులతో కంపేర్ చేసుకోవటం ఫస్ట్ మానేసేయండి. రోజుకి కనీసం 30 నిమిషాలన్నా మీ మీద మీకు టైం కేటాయించుకోండి. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని వాటిని మొదలు పెట్టండి. సక్సెస్ అనేది ఒకేసారి అవ్వదు. చిన్న చిన్న గోల్స్తో స్టార్ట్ అయ్యి వాటిని నెరవేర్చుకుంటూ పోతేనే లైఫ్లో పెద్ద గోల్ అనేది తయారవుతుంది. లైఫ్లో పెద్ద పెద్దవి సాధించిన వాళ్ళు కూడా ఒక్క మెట్టు నుంచే స్టార్ట్ చేశారు. ఒకేసారి 100వ మెట్టుకి ఎవ్వరూ వెళ్ళిపోరు. మీరు స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. మీ పనిలో మీరు సక్సెస్ అవుతారు. ఆ స్కిల్స్ మీలో ఉన్నాయి. ఆ టాలెంట్ మీలో ఉంది. దాన్ని మర్చిపోయి మిమ్మల్ని మీరే చులకనగా చూసుకోకండి. ఏమీ సాధించలేను, నా లైఫ్ వేస్ట్ అని మీకు మీరే అనుకోవటం పెద్ద తప్పు. పనుల్లో అలసిపోతాం. ఫ్యామిలీ కోసం పైకి నవ్వుతూ ఉంటాం. లోపల చాలా భయంగా ఉంటుంది. కానీ అందరి కోసం చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాం. అందరికీ నార్మల్ లైఫ్ లానే కనిపిస్తుంది. కానీ మనం లోపల చేసే యుద్ధం మనకు మాత్రమే కనిపిస్తుంది. మీ లైఫ్ చిన్నది కాదు. మీరు పడుతున్న స్ట్రగల్ విలువలేనిది కాదు. గుర్తుపెట్టుకోండి, సైలెంట్ గా వార్ చేసి సైలెంట్ గా సాధించే వాళ్లే అసలైన వారియర్స్. ఈ వీడియో మీ కథలా అనిపిస్తే వీడియోకి చిన్న లైక్ చేసి మీ స్టోరీని నాకు కమెంట్లో తెలియచేయండి. మీకు ఎలాంటి టాపిక్ కావాలో ఖచ్చితంగా నాకు కమెంట్లో తెలియచేయండి. మీరు అడిగిన వీడియో ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.